హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను భారతదేశంలోని 10 అతి రహస్యమైన మిస్టీరియస్ ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. భారతదేశం అనగానే పురాతన నాగరికతలు, అద్భుత ఆలయాలు, చారిత్రక విశేషాలు గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని రహస్యాలతో నిండిపోయి ఉంటాయి. వీటిలో కొన్ని ప్రదేశాలు చాలామందికి తెలియవు, కానీ అవి విచిత్రమైన కథలు, అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాయన్న నమ్మకాలు మాత్రం ఉన్నాయి. ఇవి నిజంగా నిజమా లేక కల్పన? ఈ వీడియోలో మన భారతదేశంలోని అతి రహస్యమైన 10 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నారు, మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి, వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కొన్ని ప్రదేశాలు అంతు చిక్కని రహస్యాలతో నిండిపోయి ఉంటాయి. ఇవి భయంకరమైన కథలు, భగవంతుని ఆరాధన స్థలాలు, శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని శక్తులతో నిండి ఉంటాయి. అటువంటి వాటిలో మొట్టమొదటిది జలమంగేశ్వర్ ఆలయం. నీటిలో మునిగే ఆలయం అంటారు దీన్ని. ఈ జలమంగేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి నది సమీపంలో ఉంది. ఇక్కడ జరిగే రహస్యాలు ఏంటంటే, ఈ ఆలయం మొత్తం సంవత్సరం నీటిలో మునిగిపోయి ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే బయటకు వస్తుంది. 300 సంవత్సరాల నాటి పురాతనమైన శివ ఆలయం. ఇక రెండోది గయాచిరాజ్ రహస్య సమాధులు. ఈ గయాచిరాజ్ అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయాల్లో ఉన్న ఒక ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్న సమాధులు ఎవరికి చెందినవో ఇప్పటి వరకు తెలియలేదు. ఇక్కడ రాతితో చెక్కబడిన రహస్య సంకేతాలు ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. కొన్ని సమాధులపై వింతమైన ఆకృతులు చెక్కబడి ఉన్నాయి. అవి మనం ఇప్పటి వరకు చూసిన ఏ నాగరికతకు సంబంధించినవి కూడా అర్థం కావట్లేదు. ఇక మూడవది తులసీదాస్ రహస్య గుహ. సో ఇది మధ్యప్రదేశ్ నర్మదా నది తీరంలో ఉంది. ఇది సుప్రసిద్ధ కవి తులసీదాస్కి సంబంధించిన గుహ అని భావిస్తారు. ఇక్కడ కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పటి వరకు మొత్తంగా దాని అర్థం చెప్పిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఈ గుహలో కొన్ని వింతమైన రాతి ఆకృతులు, అవి ఖచ్చితంగా 1000 ఏళ్ల కింద పాతవని చెప్పేసి భావిస్తున్నారు. ప్రత్యక్షంగా వెళ్ళిన వారికి ఇక్కడ కొన్ని శబ్దాలు వినిపిస్తాయని, అక్కడ ఓంకారనాథం వినిపిస్తుందని చెప్పేసి మనకి వెళ్ళిన వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇక బురాచిల్లా అద్భుతమైన శ్మశానం. ఇది ఉత్తరాఖండ్లోని గంగోత్రి నది సమీపంలో ఉంది. ఈ ప్రదేశం శవాలను ఖననం చేసిన తర్వాత కొన్ని గంటలకే ఆటోమేటిక్గా మాయమైపోతాయంటారు. స్థానికులు చెబుతున్న కథనాల ప్రకారం ఇవి రహస్య సిద్ధుల వల్ల జరుగుతున్న అద్భుతాలు. ఇక్కడ భూతాలను చూసినట్లు కూడా కొన్ని నివేదికలు మనకు వచ్చాయి. ఇక ఐదవది కురుక్షేత్ర రహస్య తాళాలు. ఇది ఎక్కడ ఉందంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇది ఒక పురాతనమైన గుహ అండి. ఇందులో కొన్ని తాళాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఒక్క తాళం కూడా ఎవరూ తెరవలేకపోయారు. సో మొదటి తాళానికి వెళ్ళినప్పుడు వెనక అక్షరాలు ఉంటాయి. సో వాటిని ఇప్పటి వరకు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారన్నది అంటే, ఇది మహాభారత యుద్ధ సమయంలో యుద్ధ అనంతరం పాండవులు తమ ఆయుధాలు మొత్తం ఆ గుహలో బంధించి తాళాలు వేశారని, ఆ తాళాలకి మంత్రాలతో కూడిన ఒక పాస్వర్డ్ పెట్టారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక ఆరవది కోటదర్రా రహస్యం బావి. ఇది రాజస్థాన్లో ఉంది. ఈ బావిలో పడే ఏ వస్తువు తిరిగి బయటికి రాదు. ఇది ఏదో భూగర్భ మర్మ ప్రాంతానికి కనెక్ట్ అయి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ బావి లోపల చాలా రహస్యమైన శక్తులు ఉన్నాయని, దానివల్లే మనకు పడిన వస్తువు పడినంతగా ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేకపోతున్నారు. యూజువల్గా మనకి ఏదైనా బావిలో కానీ నదుల్లో కానీ ఏదైనా వస్తువు వేసినప్పుడు అది ఎక్కడో చోటకైతే చేరాలి, కానీ ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది గ్రావిటీ పోల్స్ ప్రభావం అనేది చాలామంది సైంటిస్టులు వాదన. ఇక ఏడవది చంద్రకాంతమణి ఆలయం. ఇది ఒడిశాలో ఉంది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన రాయి ఉంది, అది చంద్రకాంతమణిగా పిలుస్తారండి. ఇది రాత్రి వేళలో ప్రకాశిస్తుంది. దీనికి శాస్త్రీయ సంకేతాలు, వేదశాస్త్రాలలో, మణిమకుటాలలో అత్యద్భుతమైన రాయి ఇది. దీనిని డైరెక్ట్గా ఆ పరమేశ్వరుడే అక్కడ ప్రతిష్ఠించాడని చెప్పేసి స్థల పురాణం మనకి ప్రతీతి. ఇక ఎనిమిదవది తంగల్పర్ రహస్య ద్వారము. ఇది కేరళలో ఉంది. ఇక్కడ ఒక రహస్య ద్వారం, ఎవరు ఇప్పటి వరకు దీన్ని తెరవలేదు. ఈ ద్వారం వెనక ఏదైనా ధన ఖజానా ఉందా, ప్రమాదకరమైన శక్తులు ఉన్నాయంటే దానిని అక్కడ స్థల పురాణం ప్రకారం చెప్పేది ఏంటంటే, దీని వెనుక అప్పటి రాజులు, కేరళలో పాలించిన రాజులు, సో అక్కడ దండయాత్రలు చేసి వచ్చిన ధనాన్నంతా ఈ ఖజానాలో ఉంచారని, దానికి నాగబంధనం విధించారని చెప్పి చెప్తున్నారు. సో నాగబంధనం తెరిస్తే ఖజానా అయితే దొరకవచ్చు, కానీ అది కనుక ఫెయిల్ అయితే తీసిన వాళ్ళకి ప్రమాదమని ఇప్పటివరకు ఆ గుప్త నిధిని దాటి అలాగే ఉంచారు. ఇక తొమ్మిదవది నంది హిల్స్ రహస్య గుహలు. ఇది కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ పాతకాలానికి చెందిన కొన్ని గుహలు, వాటి లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఇక్కడ అనేక విచిత్ర శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీనికి రహస్య మార్గం కూడా ఉంది, కానీ ఆ రహస్య మార్గంలో వెళ్ళినప్పుడు భూతాలు కనిపించాయని చెప్పేసి చాలామంది
యాత్రికులు మనకి క్లియర్గా చెప్పారు. 10వది సత్యవతి సరస్సు, కోరికలు నెరవేరే సరస్సు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ కొందరు తమ కోరికలు కోరుకుంటే అవి నిజమవుతాయని నమ్మకం. ఈ నీటికి ఏదైనా శక్తివంతమైన వైబ్రేషన్ ఉండి ఉంటుందని చెప్పేసి మనకి సైంటిస్టులు చెప్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రదేశాలు భారతదేశపు అద్భుతమైన గూఢమైన రహస్యాలతో నిండి ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది. సో ఈ ప్రదేశాలు ఉన్న వెనక రహస్యాలు మీకు నచ్చాయంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఇక ఈ రోజుకు బై బై.